సెలబ్రేట్ ది స్కై ఏదైతే కైట్ ఫెస్టివల్తో పాటు స్పీడ్ ఫెస్టివల్ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇరు రాష్ట్రాల నుండి ఏవైతే స్వీట్స్ ఉంటాయో వాటిని ప్రత్యేకమైన స్వీట్లను కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నారు. పరేడ్ గ్రౌండ్లో ఏదైతే కైట్ ఫెస్టివల్ జరుగుతూ ఉందో వాటికి సంబంధించి ఇక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. స్వీట్ ఎటువంటి స్వీట్లు ఉండబోతా ఉంది, ఏ రాష్ట్రం నుండి ఏ స్వీట్లు అయితే ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన స్వీట్లు చూస్తాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, స్వీట్ నేమ్స్ ఏంటి, అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి? So this is Luchin Poddo Payesh. That is actually puri. There is mawa inside stuff, and then this is boiled in milk and jaggery. And this is payasam. One kind of payasam. So this has this small. This is not rice actually. These are small dumpling types of rice. So these are special from West Bengal. So we prepare this during Sankranti. No, there are many. I mean, there are many that we cannot bring everything on plate together. Okay. So we have these, and then we have patishapta, we have doodh puli, we have kheer puli, we have many. So Sankranti festival West Bengali. yeah, so all sweets. Mainly we use the date jaggery during Sankranti. How to celebrate West Bengali Sankranti festival? We are fond of sweets, so we celebrate it with sweets. You'll get more towards that side. More rasgulla, baked rasgulla, rabdi, everything will get towards that side of the table. More West Bengal comes. మరికొన్ని కూడా స్వీట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి కర్ణాటక స్వీట్, కర్ణాటక స్పెషల్ బేసన్ లడ్డు, బేసన్ పౌడరు మళ్ళీ షుగర్ తోని మిక్స్ చేసి కాజు కిస్మిస్ ఇలాచి అని ముందుగా బేసన్ ఫ్రై చేసి సరిగా బేసన్ షుగర్ మిక్స్ చేసి కలిపి చేసాను. ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు సంక్రాంతి ఫెస్టివల్? ఎలా ఉండబోతుంది మీ కాడ, ఎలా ఉంటుంది? మా సైడు అదే కైట్ ఫెస్టివల్లో ఇవన్నీ స్వీట్స్ చేస్తాము. తేంగ్లా అవన్నీ చేస్తాము, పల్లీలు పౌడరు అవన్నీ చేసి ఇది రొట్టెలు చేస్తాము. నువ్వులు ఇది ఇది పొంగలు, దానికి రసం వేరే టైప్ చేస్తాము. తర్వాత ఈ స్వీట్స్ భక్ష నువ్వులు మళ్ళీ బెల్లము కలిపి ఉండలు చేసి దాంది రొట్టెలు కూడా చేస్తాము. స్పెషల్ అది ఉంటుంది. అదే అందరూ ఫెస్టివల్కి హెల్తీ ఫుడ్ నువ్వులది కంపల్సరీ ఈ టైంలో. తర్వాత బాజ్రేకి రోటీ అది ఒకటి నువ్వులంతా పెట్టి చేస్తాము. వెన్న దాని సరిగా వెన్న వంకాయది కూర, అది హాట్ స్వీట్ అన్నీ కలిపి ఆ రోజు కంపల్సరీ చేస్తాము. ఒక్కసారి అది క్రిస్పీగా పెట్టి మేము నెక్స్ట్ పండుగ తర్వాత నెక్స్ట్ డే కూడా అది తింటాము వెన్నతోనే. చాలా బాగుంటుంది. మనం రేపు అక్కడ ఫుడ్ ఫెస్టివల్కి పెట్టే వాళ్ళు ఉన్నాము. సో ఇక్కడ వీళ్ళు చెప్పంటే మనం చెప్పేది కూడా మొత్తం మంచి హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ టైంలో సంక్రాంతి టైంలో చాలా వరకు హెల్తీ ఫుడ్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సంబంధించిన వంటకాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ సంబంధించి గుజరాత్కి సంబంధించిన వంటకాలు కూడా మనకు కనిపిస్తున్న తీరైతే కనిపిస్తుంది. చెప్పండి మేడం, ఎలా అసలు తెలంగాణతోనే ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదైతే తెలుగు వంటలు అనగానే మనకి చాలా చాలా గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటాయి. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే మామూలుగా ఉండదు. ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? చాలా బాగుంది. చాలా మన స్టేట్స్ డిఫరెన్స్ కూడా కాదు, మన తెలుగు వంటలు మెయిన్ రిప్రజెంట్ చేయాలని మన తెలుగు వంటలు పెట్టాము అంతే. నేతరిసెలు, జీడీలు, మురుకులు, బూరెలు, కొబ్బరి బూరెలు, నువ్వుల ఉండలు, పల్లి వండలు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పిన అవసరం లేదు, తెలంగాణలో కూడా చెప్పిన అవసరం లేదు, మొత్తం వంటకాలతో నిండిపోతా ఉంటే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? ఇలాగే స్వీట్స్ అవన్నీ చేసుకుని కైట్స్ ఎగరేసుకుంటా, భోగి మంటలు చేసుకుని చాలా బాగుంది. అన్ని స్టేట్స్ ని రిప్రజెంట్ చేయాలి. ఇంకా మన తెలుగు వంటలు మెయిన్ రిప్రజెంట్ అవ్వాలని నా కోరిక. మెయిన్ ఆంధ్ర తెలంగాణ అని కూడా కాదు, మన తెలుగు వంటలు. చూసారు మనకి చాలా వరకు మురుములు అంటారు, నేతి మురుకులు, నేతి బొప్పట్లు, ఇట్లా సంథింగ్ అన్ని స్వీట్ వంటకాలు అయితే ఉన్నాయి. ఇంకా మరి మనకి ఇక్కడ మేడం చెప్పండి స్పెషల్. ये उत्तराखंड का नमक है, भांग का नमक, हाँ, विद लहसुन, और ये हम लोग में रायता और आलू
हमारा एक गर्म पानी करके हमारा छोटा सा एक डिस्ट्रिक्ट है, अल्मोड़ा डिस्ट्रिक्ट के पास में एक छोटा सा गांव है, वहाँ पर ये बहुत ज़्यादा फेमस है रायता और आलू का पराठा। ये आलू और ये रेवड़ी तो आपको पता ही है संक्रांति का है, और ये आटे का हलवा है, एंड ये जो है शक्करपारे मकर संक्रांति के उपलक्ष्य में इसको बनाया जाता है। और हम लोगों में इसको बोलते हैं काले कौवा काले घुघुती माला खा ले। इसको गले में डालते हैं, इसको बच्चे के गले में डालते हैं। इसको ऐसे माला बना करके ऐसे गले में डाल करके छत में जाके कौवे को बुलाते हैं। तो ये जो है हम लोगों में स्पेशल होता है ये, तो ये संक्रांति के टाइम पे వెరీ నైస్. చాలా వరకు ఉత్తరాఖండ్ సంబంధించిన వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనము తమిళనాడు కూడా చూస్తూ ఉన్నాము. తమిళనాడు అన్నిటితో మనకి అరటాకులు, అబ్బా ఎక్కడ పోయినా కానీ తమిళనాడు అన్నిటితో మనకి అరటాకులోనే భోజనాలు అయితే గుర్తున్నాయి. ఇక్కడ స్వీట్ కూడా వాళ్ళ అరటాకులోనే స్వీట్ తీసుకొచ్చిన పరిస్థితి. చెప్పండి మేడం, ఎన్ని స్పెషల్ స్వీట్? కుళుకు రొట్టి, రాగి కుళుకు రొట్టి, తమిళ్ ట్రెడిషనల్ ఫుడ్. మకానా పాయసం, మకానా పాయసం, లోటస్ మకానా ఎలా ప్రిపేర్ చేస్తారు? అది ఫ్రై బగానా ఫ్రై చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి పొడిగా చేసి, మరి సగ్గు బియ్యం కొంచెం లైట్ సేమియా కొంచెం ఫ్రై చేసి అన్నీ ఉడకపెట్టి పాలు పోసి మళ్ళీ చక్కెర బెల్లం రెండు కలిపి పెట్టాలి. రాగి ఎట్లా చేసి రాగి ఇది షుగర్, బెల్లం షుగర్ ఉంది కదా, అది గులాబ్ జామున్ చేస్తాం కదా, అదే ఒకటి రాగిలో చేస్తాం అనమాట. రాగి చాలా మంచిది మనకి, గులాబ్ జామున్ మనకి మంచిది కాదు, బట్ ఇది చాలా ఐరన్ రిచ్ ఎక్కువగా ఉంది, అందుకని దిస్ ఇస్ ద బెస్ట్ ఫుడ్. తమిళనాడులో సెలబ్రేషన్ చేసుకుంటారు. మనకైతే తమిళనాడు అనుకున్న మొత్తం గ్రీనరీ గుర్తొస్తా ఉంటుంది. ఎలా ఉంటుంది ఆడ? ఎక్కడ సంక్రాంతి 3 రోజులు బాగా సెలబ్రేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ రోజు మాటు పొంగల్ అని సెలబ్రేట్ చేస్తాం. ఫస్ట్ భోగి పొంగల్ అని సెలబ్రేట్ చేస్తాం. భోగి అంటే మన వేస్టేజ్ అన్ని వేసి ఇలా అన్ని క్లీన్ చేసి యాజ్ యూజువల్ మన తెలుగు వాళ్ళ. నెక్స్ట్ పొంగల్ అన్నమాట. మార్నింగ్ పొంగపాన వేస్తారు, సూర్యుని దగ్గర పెట్టి అది నప్పులు వచ్చి సూర్యుని దగ్గర పెట్టి డైరెక్ట్ అట్లే చేస్తారు. ఇంటి లోపల ఆవుకు పొంగల్ చేస్తారు, ఆవు పూజ చేస్తారు బండిలా. సిమిలర్ కాకుండా వాళ్ళ వంటకాలు కొద్దిగా మంచిగా అనిపిస్తా ఉన్నాయి. రాగితోని సంథింగ్ వంటకాలు చేస్తా ఉన్న ఉత్తరప్రదేశ్ సంబంధించిన వంటకాలు కూడా. చెప్పండి మేడం, స్పెషల్ స్వీట్ నేమ్స్? ये है आगरे का गजक और तिल का लड्डू, जो कि हम लोग के इस समय संक्रांति में बहुत बनता है. इसको बोलते हैं गजक. आगरा मथुरा साइड का है ये आगरे का हम लोग का यूपी का खीर है. हम लोग का चावल का खीर बोलते हैं ना, उसको पायसम बोलते हैं, क्या बोलते हैं हमको नहीं मालूम. ये कला मालपुआ है हम लोगों का, आगरे का मारवाड़ी. ये कलाकंद है हम लोग का, खोए का बनाया है. ये सब हाथ का बना हुआ, ये हमने हाथ का बनाया हुआ है. बहुत अच्छा, आप खा के देखिए इसको. बहुत ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చూద్దాము. रचना जी हम लोग यूपी के हैं, राधे राधे वाले हैं. हाँ, तेलंगाना का फेस्टिवल है, इसलिए हमने यूपी का लेके आए हैं. हमारे राम जी हैं, कन्हैया जी हैं ना अभी आजकल, तो इसलिए है ना. చాలా సంతోషంగా ఉంది. మొత్తం అచ్చే బహుత్ అచ్చే. ఓహో మేడం, ఇక మన తెలంగాణ వావ్. చెప్పండి మేడం, ఏమండి అసలు? నమస్కారం అండి, నా పేరు రాజేశ్వరి, తెలంగాణ నుండి. ఇది మన స్పెషల్ నువ్వు లడ్డు. ఇక్కడ మనకు ఇప్పుడు సంక్రాంతికి స్పెషల్గా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ చేస్తారు. బెల్లము ప్లస్ నువ్వులతో కలిపి కూడిన ఒక మిశ్రమంతో లడ్డూలు చేస్తారు. ఇది ఎందుకంటే ఇప్పుడు మనకున్న చలికి వెచ్చదనం కోసమని, ఉష్ణోగ్రత ఏదైతే పడిపోతుందో దానికోసం అది పెంచుకోవడానికి, బాడీలో టెంపరేచర్ కోసం అనేసి మనం ఇది తింటాము. దీనివల్ల మనకు లాభాలు కూడా చాలా ఉంటాయి. నువ్వుల వల్ల చాలా లాభాలు ఉంటాయి. స్ట్రాంగ్ అంటే బోన్స్కి కూడా ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి, కాల్షియం అన్నీ ఉంటాయి కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనం తింటే బాడీకి. ప్లస్ ఇంకొకటి దీంట్లో బెల్లం ఉంటుంది, అది కూడా మన బాడీకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అందుకనేసి మనం ఈ చలిని తట్టుకోవడానికి అనేసి మనం ఇది తింటాము స్పెషల్గా. సకినాలు అది ఉంటాయి, ఇప్పుడు మా స్టాల్లో అన్ని పెడతాము. సకినాలు, అరిసెలు, తిల్లి అంటే అందులో కూడా నువ్వులు ఉంటాయి. ప్రతి దాంట్లోనూ నువ్వులు వేసి చేస్తారు. నువ్వులు ఎందుకంటే నువ్వులు వెచ్చదనం బాడీకి, ఉష్ణోగ్రతను పెంచుతుంది. సో ఇప్పుడున్న చలిని తట్టుకోవడానికి మనము తింటామన్నమాట. ఇదని
సో ఇది స్పెషల్గా మనము సంక్రాంతికి ఎందుకు చేసుకుంటామంటే ముగ్గులతో అలంకరిస్తాము మొత్తం ఆ వాకిళ్ళు అనేసి ఆడపిల్లలందరూ చక్కగా కొత్త బట్టలు వేసుకొని మగవాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని చాలా బాగుందండి, చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరూ స్టేట్స్ వాళ్ళ సంబంధించిన డిషెస్ సంక్రాంతి మొత్తం ఇండియాలో అందరూ జరుపుకుంటారు. సో అందరూ వాళ్ళ స్పెషల్ ఏముందో అందరు ఇక్కడ ప్రదర్శనగా పెట్టారనమాట ఈరోజు. సో ఇది మాకు కూడా చూడడానికి అబ్బా ఇన్ని స్పెషల్ స్వీట్స్ ఉన్నాయి కదా మన ఇండియాలో అనేసి మాకు కూడా తెలిసింది. ఇక్కడైతే తెలంగాణలో అయితే సకినాలు, అరిసెలు, గర్జలు అన్నిట్లలోనూ నువ్వులు ఉంటాయి. నువ్వు స్పెషల్గా లడ్డూలు, నువ్వుల లడ్డూలు, పల్లీల లడ్డూలు ఇవన్నీ చేస్తామని. ఇది ఎందుకంటే ఇది మన మొత్తం భారతీయ సంస్కృతిని మన ఫ్యామిలీని ఒక్క దగ్గర చేయడానికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ చేస్తాం. సో తెలంగాణ వంటకాలు అన్నది మనకు సకినాలు, అరిసెలు అవన్నీ ఉంటాయి. మొత్తం చాలా వరకు అయితే వీళ్ళు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మేడం వేరే वेस्ट बंगाल नेम सायंतनी फेवरेट वेस्ट बंगाल का फेमस डिश नॉलेन गुड़ेर पायस बोलते हैं इसको, और एक पाटीसापटा ये हमारा यूज़ होता है स्पेशली बर्थडे में वो फर्स्ट टाइम खिलाते हैं बर्थडे वो राइस सेरेमनी में वो खिलाता है. फिर हमारा बहुत अच्छे टेस्ट जागरी का गुड़ होता है ना, तो जगरी गुड़ से बनते हैं. और ये शादी में, ये बर्थडे में, बहुत बड़े ओकेशन में ये यूज़ होता है. बहुत अच्छे टेस्ट है, हमारा कोलकाता का फेमस है. तो वेस्ट संक्रांति सेलिब्रेशन तो हमारा वेस्ट बंगाल में बहुत अच्छा से होता है. तो वहाँ पे हमारा जो बोलता है पीठे, बहुत तरह के पीठे, पुली, ये स्वीट, थोड़ा बहुत सारे का पीठे होता है. पीठे बोलते हैं जो हमारा बंगाली में, वो हमारा बनते हैं. वो आंगन में पूजा होता है और काइट भी उड़ाता है. बहुत सेलिब्रेशन बहुत अच्छे से होता है, बहुत बड़ा से पूजा होता है. ऐसा क्या बोलते हैं आंगन में वो मुंगो डालते हैं. ऐसा पूरा बहुत अच्छे तरह से मनाते हैं हमारे संक्रांति में. थैंक यू मैम वेयर फ्रॉम My name is Ritu. So I represent West Bengal. Yes. In this era of AI, artificial intelligence, I think something human intelligence and innovation cannot have any alternatives. That's the reason when you say celebrate the sky, I say celebrate the culture with innovation and intelligence. That's how today I have brought baked curd with infused with strawberry, baked curd with rabdi, which is called fusion, and then I have tender coconut rasgulla. Rasgulla is something you must know. Rasgulla, it is something which is very very famous in West Bengal. But then it is basically cottage cheese. That is boiled into the sugar syrup. But I have created something of my own which represents my brand, my culture, and that is called tender coconut dab malai rasgulla. I should make you taste. First of all, this is the one. It's almost over. Yeah, so you should taste it and you should let me know how's the taste. Go for it. Yeah, go for it. Rasgulla. Super. Thank you. You should taste something else. This is called baked curd. However, I have infused baked curd and rabdi. This is something which is very very innovative and it's called fusion. So you should taste it. You should taste it first. This is something. So we are bringing all the items in this Sankranti festival, of course. So you should taste it and let me know how's the taste. Thank you. This is fusion. How is it? Thank you. Wow. Thank you, sir. That's how, and I personally congratulate and this festival and wish everyone a happy new year and Makar Sankranti in advance. Thank you. సో ఆ స్వీట్ తినుతుండే నాకు మాటలు కూడా రావట్లేదు, ఎందుకంటే అంత బాగున్నాయి, అంత తీయగా కూడా ఉన్నాయి. మేడం వేరే ఫ్రమ్ हम बिहार से हैं. मेरा नाम श्वेता सिन्हा है और ये बिहार का ट्रेडिशनल मकर संक्रांति आ रहा है. तिल लड्डू फेमस है और ये जस्ट ए मिनट, So sorry. ये सत्तू ड्रिंक है फेमस वहाँ का. और ये है मूंग दाल हलवा ड्राई फ्रूट्स और घी शक्कर के साथ बना हुआ है. और ये उधर का ये एनर्जी ड्रिंक है, प्रोटीन विथ प्रोटीन
and salty onion, garlic, coriander, salt, water, जीरा पाउडर. How to celebration Sankranti festival घर में? मकर संक्रांति बिहार फेमस है फेस्टिवल, और वहाँ पर तिल का लड्डू गुड़ के साथ बनता है, और मुरमुरे का जो आता है वो लड्डू बनता है चूड़ा का, और दही चूड़ा वहाँ का फेमस है. दही चूड़ा के साथ वहाँ का मकर संक्रांति विद खिचड़ी के साथ मनाते हैं. बिहार का फेमस मकर संक्रांति, उससे रिलेटेड ये सारी चीज़ें. బిహార్ చాలా బాగున్నాయి అసలు స్వీట్ చూడడానికి. కాకుండా మనం అటు నుండి ఇటు వచ్చేసాం కానీ కొద్దిగా స్వీట్ అయిపోయినట్టు. మేము Namaskar. We are from Odisha. We brought rasgulla, chana podo rasgulla which are made up from home. And also we brought बालूशाही. सब खत्म हो गया सर क्योंकि बहुत टेस्टी था, सब खत्म हो गया. तो हमारा मकर संक्रांति में हम लोग पना बनाते हैं, फ्रूट्स स्वीट्स सब मिला के एक पना जैसा लिक्विड जैसा बना के भोग चढ़ाते हैं सूर्य देवता को. ठीक है. सो हैप्पी, वी आर वेरी हैप्पी दैट वी गॉट ए चांस टू so put up our talent. So thank you to Telangana government and thank you to our Odisha government also. So that the reason we are here. Thank you. This is Aradhana. वर्षा. हम लोग तो वही उसको एक पड़ा बनाते हैं, उसमें हम लोग चावल को उसको फ्राई करके उसमें हर टाइप का फ्रूट्स, मिल्क, दही सब डाल के उसका भोग चढ़ाते हैं. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనకి రైస్ ఫ్లోర్ అండ్ జాగ్రీతోనే చేస్తున్నారు అనమాట. జాగ్రీ బెల్లం పాకం చేసి రైస్ ఫ్లోర్ మిక్స్ చేసి బనానా గ్రైండ్ చేసి మిక్స్ చేసి కొబ్బరి అవన్నీ వేసి నెయ్యితో చేశారనమాట. ఏమేం టైప్ చేస్తారు మేడం మన కాడ? అంటే కేరళలో ఎలా ఉంటుంది ఫెస్టివల్, ఎలా ఉంటుంది సంక్రాంతి ఫెస్టివల్? సంక్రాంతి ఫెస్టివల్ బాగానే చేశారు. ఫెస్టివల్ మకర సంక్రాంతి కూడా ఉంటుంది కదా, బాగా హ్యాపీ సంక్రాంతి. Happy Sankranti. Sankranti festival means we are celebrating mostly for the Jyotis. That the Ayyappa Jyoti is very important. The our people are seeing that only. That is the main thing. We are prepared today. We are prepared very less seeds only. It is called Unniyappam. This is called Vattayappam. Vattayappam is prepared only from steam. So it very seed also very less. Most people are likely to eat it. महाराष्ट्र स्टेट का फेमस पूरन पोली है. इसमें गुड़ चना दाल को है ना अच्छा बॉईल करके, चना दाल को पहले बॉईल करते हैं, उसमें फिर गुड़ मिला सकते हैं या शक्कर आपकी मर्जी से. उसमें इलायची पाउडर, जायफल पाउडर वगैरह मिलाकर अच्छे से लड्डू बनाकर मैदे का अलग से फ्लोर मिक्स करके उसमें भर कर ये बनाते हैं. ये महाराष्ट्र का एकदम विशेष प्रकार का व्यंजन है. और इसके साथ साथ तिल गुड़ के लड्डू और तेलची बोलकर आती है, वो भी एक विशेष प्रकार का व्यंजन है. और बहुत सारे है ना तिल गुड़ के ही ज़्यादा वेराइटीज मिलते हैं महाराष्ट्र में. पाक था, लड्डू थे चूरमे के, और तिल चिक्की थी. तो फिनिश हो गया. गुड़ से बनाए उसे हमारा ये देसी गुड़ रहता है, उसी से सब आइटम बनी थी. हेल्दी था, मतलब पूरा ड्राई फ्रूट और देसी घी से ही बने हुआ. और ये विंटर के आइटम के साथ स्पेशल रहता है, विंटर में ही बनता है. इसको सुखड़ी भी बोलते हैं और पाक भी बोलते हैं. तो ये विंटर के लिए स्पेशल बनता है. हर ये अपना गेहूं का मोटा आटा रहता है, उसके साथ में ड्राई फ्रूट और बहुत सारी जड़ी बूटियां रहती है जो अपने अंदरूनी जो दर्द रहती है उसके लिए बहुत अच्छा रहता है. ये जैसे कमर दर्द हो गया या फिर घुटने का दर्द हो गया, मतलब जोड़ों के दर्द के लिए बहुत अच्छा रहता है. ये विंटर में बहुत खास बनता है, ये विंटर के लिए स्पेशल. और तिल चिक्की थी, वो भी अपने त्योहार में जो आप जो पोंगल बोलते हैं, हम उसको संक्रांति बोलते हैं, उत्तरायण बोलते हैं, उस दिन बनती है. और लापसी और लड्डू हमारे हर त्योहार में बनते हैं. वो हम हमारे गुजरात के त्योहार को रिप्रेजेंट कर रहे हैं हम. और हमारा संक्रांति में रहता है ना, उस दिन ऊंधिया भी बनता है. ऊंधिया के साथ में पूरी रहती है, एक सेवरी आइटम रहती है. और पूरे दिन सब पतंग उड़ाते हैं. और फिर बाद में जैसे बहुत गरीब लोगों को दान कर हमारा 2 दिन रहता है. हाँ, 14 और 15. हम लोग का है ना लड्डू रहता है गुजरात से, वो पूरा वो आटे से गूंद रहता है, ड्राई फ्रूट रहता है, वो सब पूरा हल्दी सब हम लोग सीज डालते हैं और देसी घी के पूरे लड्डू वो बनाते हैं हम लोग. तो हम लोग क्या है इधर वो पूरा गुड़ है उसमें वो सब डाल के वो बनाते हैं. तो हेल्थ के लिए अच्छा रहता है, उससे हम लोग बनाते केमिकल फ्री गुड़ और केमिकल फ्री है और अच्छा रहता है. और हम लोग ये संक्रांति में पूरा ये
तिल का रहता है वो भी हम लोग स्वीट बना के वो बनाते हैं हम लोग, तो अच्छा रहता है। और फिर हम लोग वो संक्रांति के दिन वो डांडिया वो भी गुजरात के वो पूरे नवरात्रि में खेलते हैं, संक्रांति में पतंग उड़ाते हैं। సో వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇటు పిండి వంటలతో పాటు వాళ్ళ యొక్క సంస్కృతిని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఏవైతే ఉంటాయో వాళ్ళ మాటలు కూడా మనకి ఇక్కడ చాలా బాగా అనిపిస్తున్నాయి. స్వీట్ కూడా బాగున్నాయి.